నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈ రోజు కార్తీక పురాణం 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో అంగీరసుడు ధనలోపునకు చేసిన తత్వోపదేశము గురించి తెలుసుకుందామండి. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కావున ఇంకా వివరంగా చెప్పండి. వ్యాఖ్యార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యాఖ్యార్థ జ్ఞానం గురించి తెలియచేయండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెప్తున్నాడు. ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ నా అనే శబ్దం. శరీరానికి ఆత్మలా ఘటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియాలను ప్రవర్తింపచేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకొని ఎలా తిరుగుతుందో ఆత్మ కూడా శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైనా సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదే విధంగా ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహ లక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి 6 క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపింపబడి ఉందో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూష వనర్చి సంసార సంబంధమైన ఆశలను విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదు అని అంగీరసుడు వివరించాడు. ఇంతటితో 17వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.